చూడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఇవాళ 5వ అధ్యాయము 27వ శ్లోకము మొదలు పెడదాము. అయితే నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఇవి 2 శ్లోకాలు కలిగి ఉన్నాయి, 27 మరియు 28 శ్లోకాలు కలిగి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం ఒక్క నిమిషం. చక్షుక్షేవాంతరే భ్రువో భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతీంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధ యస్సదా ముక్త ఏవ చ. వెరీ గుడ్. నేను ఇక్కడ క్రోధం ఉంటే క్రోధ చదివినా కూడా మీరు క్రోధ చదివారు, అలా ఉండాలి. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, మీరు కూడా చాలా మంచిగా చదువుతున్నారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ స్పర్శ అంటే శబ్దము మున్నగు ఇంద్రియ వస్తువులను, శబ్దము మొదలగు ఇంద్రియ వస్తువులను స్పర్శ అంటున్నారు. కృత్వా అంటే ఉంచి, బహిహి అంటే బయట, బాహ్యాన్ అంటే అవసరమైన, చక్షు అంటే మనకు తెలుసు కళ్ళు, చ అంటే కూడా, ఏవా అంటే నిశ్చయంగా, అనర్తే అంతరే అంటే మధ్యలో, భ్రువో అంటే కనుబొమ్మల, ప్రాణ అపానౌ అంటే పైకి క్రిందకు వెళ్ళే వాయువులను, సమౌ సమంగా, కృత్వ అంటే చేసి, నాసాభ్యంతర నాసికారంధ్రాలలో, చారిణౌ చరిస్తూ, యథ నిగ్రహించబడిన, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ముని మోక్షాన్ని, పరాయణ అంటే పొందేవాడు, విగత అంటే విడిచి, ఇచ్ఛ అంటే కోరికలు, భయ అంటే భయము, క్రోధ అంటే క్రోధము, యా అంటే అతడు, సదా అంటే సర్వదా, ముక్తుడు, ఏవ నిశ్చయంగా, సం అంటే అతడు. సో చాలా పదాలు వచ్చాయి, ఎందుకంటే 2 శ్లోకాలు కలిగి ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనము ఈ శ్లోకాల ద్వారా కృష్ణ పరమాత్మ మనకు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, సకల బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి, కళ్ళను, దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను నాసికారంధ్రాలలోనే నిలిపి, ఆ విధంగా మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించి, మోక్షాన్ని కోరుకునే ముని కోరిక, భయము, క్రోధము నుండి బయటపడతాడు. సర్వదా ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు. చూడండి, నిదానంగా మనకు కృష్ణుడు ఎంత చక్కగా మనకు తెలియకుండానే నెక్స్ట్ చాప్టర్లకు తీసుకెళ్ళిపోతాడు. ప్రతి చాప్టర్ అలా చెప్తాడు, చివరికి నెక్స్ట్ చాప్టర్ యొక్క ఫౌండేషన్ వస్తుంది అనమాట. లాస్ట్ 2 శ్లోకాలు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంటి? ధ్యాన యోగం. నెక్స్ట్ ధ్యాన యోగం. కాబట్టి
మనకు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ధ్యాన యోగం యొక్క ఫౌండేషన్ కి కావాల్సిన 2 శ్లోకాలని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏంటో చూద్దాము. అసలు వీటి అర్థం ఏంటంటే, కృష్ణ భక్తి భావనలో నిలకొన్న వాడై మనిషి వెంటనే తన ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే మనిషి కృష్ణ భక్తి భావనలో నెలకొంటి ఉంటాడో వెంటనే తన యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకుంటాడు అనమాట. ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటండి, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, ఇది బాహ్యము అని తెలుసుకొని నేను అందులో ఉన్న ఉన్నతమైన శక్తిని, ఉన్నతమైన శక్తి అంటే ఏంటి, ఆత్మ అను అంశాన్ని అని చక్కగా తెలుసుకుంటాడు అనమాట కృష్ణ భక్తిలో. అప్పుడు అతడు భక్తియుత సేవ ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాడు. భక్తియుత సేవలో చక్కగా నెలకొనినప్పుడు అతడు దివ్య పదానికి చేరుకొని తన కార్యపరిధిలో భగవంతుని సన్నిధిని అనుభూతము చేసుకునడానికి యోగ్యుడవుతాడు. ఎప్పుడైతే భక్తియుత సేవ ద్వారా భగవంతుని అర్థం చేసుకుంటాడో, అదే భక్తియుత సేవలో చక్కగా నెలకొనినప్పుడు అట్టి కృష్ణ భక్తుడు దివ్య పదానికి చేరుకొని తన కార్యపరిధిలో భగవంతుని సన్నిధిని అనుభూతము చేసుకోవడానికి యోగ్యుడవుతాడు. చూడండి, తన పరిధిలోకి వచ్చేస్తాడు భగవంతుడు. అంటే ఇప్పుడు చూడండి, మన పరిధి ఏంటండి, మన ఇంద్రియాలు, మన శరీరమే మన పరిధి. కానీ భగవంతుని సన్నిధిని కూడా తన పరిధిలోకి తెచ్చుకునే శక్తి కార్యపరిధిలో ఏంటి, తన కార్యపరిధిలో భగవంతుని సన్నిధిని అనుభూతము చేసుకోవడానికి యోగ్యుడవుతాడు. అంటే చూడండి, కృష్ణ భక్తి భావన శక్తి ఎటువంటిదో. ఈ ప్రత్యేకమైన స్థితి బ్రహ్మములో మోక్షమని చెప్పబడుతుంది. అయితే బ్రహ్మములో మోక్షము పొందడం అనే పైన సిద్ధాంతాన్ని వివరించిన తర్వాత భగవానుడు యోగ సాధన అంటే అష్టాంగ యోగము ద్వారా మనిషి అటువంటి స్థితికి చేరుకునే పద్ధతిని గురించి అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు అర్జునుడికి చెప్పాడనమాట, ఇలాగుంటుంది బ్రహ్మములో మోక్షము ఇలాగుంటుంది అని చెప్పి, ఆ మోక్షము పొందడం అనే ఈ సిద్ధాంతాన్ని వివరించిన తర్వాత భగవానుడు యోగ సాధన అంటే అష్టాంగ యోగ ద్వారా మనిషి ఆ స్థితికి ఎలా చేరుకుంటాడని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అనమాట. ఆ అష్టాంగ యోగమే ఇది. చూడండి, ఈ అష్టాంగ యోగము చూస్తే మనకు పతాంజలి రాసిన అష్టాంగ యోగములో మీరు వెళ్ళండి, యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఉంటాయి అన్నమాట. మరి పతాంజలి మహర్షి అష్టాంగ యోగం రచించాడు కదా, మరి భగవద్గీతలో కృష్ణుడు అంతకుముందే చెప్పేశాడు. సో పతాంజలి మహారాజు మహాముని ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని రీకంపైల్ చేశాడు. అయితే ఆ అష్టాంగ యోగమే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనే 8 రకాలను కూడిన పద్ధతిగా విభజించబడింది. అంటే అష్టాంగ యోగం గుర్తుంచుకోండి, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, ఇవన్నీ 8 రకాలను కూడిన పద్ధతిగా విభజించబడింది. ఇవన్నీ ఏంటి, మనకు వచ్చే అధ్యాయంలో డీటెయిల్ గా ఉండవచ్చు, లేదా ఇందులోనే ఉండవచ్చు, చూద్దాం. యోగము గురించిన విషయము 6వ అధ్యాయంలో స్పష్టంగా వివరించబడింది. చూడండి, ఇప్పుడు ఈ యోగం గురించి స్పష్టంగా అష్టాంగ యోగం గురించి 6వ అధ్యాయంలో వివరించబడినది. అదే 5వ అధ్యాయం చివరిలో కేవలము ప్రాథమికంగా చెప్పబడింది. అంటే 6th క్లాస్కి వెళ్లే ముందు చిట్ట చివరిలో 6th క్లాస్కి వెళ్లే ముందు 5th క్లాస్లో చిట్ట చివరిలో 6th క్లాస్ పోర్షన్ ఏముంటుందని చెప్పినట్టు. అప్పుడు ఎంతో ఉత్సాహంతో అరే నెక్స్ట్ ఇయర్ ఇది చదువుతామని పిల్లవాళ్ళు
ఎలా ఆనందిస్తారో అదే పద్ధతిగా మనకి ఇక్కడ వివరించబడింది. అయితే యోగములోని ప్రత్యాహార పద్ధతి ద్వారా మనిషి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అనే ఇంద్రియ విషయాలను తరిమివేయాలి. ప్రత్యాహారము అంటే త్యాగం చేయాలి, త్యజించడం అన్నట్టు అనమాట. అంటే ఇంచుమించు ఆ అర్థం వస్తుంది. అయితే ప్రత్యాహార పద్ధతి ద్వారా మనిషి దేన్ని తరిమేయాలి చెప్పండి? శబ్దము, వినికిడి, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ పంచేంద్రియాలు ఉంటాయిగా, ఇవన్నీ ఇంద్రియ విషయాలను తరిమేయాలి. దాన్ని ప్రత్యాహారము అంటారు. తర్వాత అతను కంటి దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య నిలిపి సగం మూసిన కళ్ళతో ముక్కు కొన మీద కేంద్రీకరించాలి. అంటే సగం కళ్ళు అలా మూయాలి, మొత్తం కళ్ళు మూయకుండా సగం కళ్ళు మూసి ముక్కు నాసికారంధ్రము చివరి మీద తన ధ్యాస మొత్తాన్ని కేంద్రీకరించాలి. కళ్ళను పూర్తిగా మూసివేయడం వలన ఎటువంటి లాభము ఉండదు. కళ్ళను మూసేస్తే పూర్తిగా ఏమవుతుంది? నిద్ర వస్తుంది. మనకు ఆ విషయం తెలిసిందే. ఎందుకంటే మనము ఎగ్జామ్స్లో చదువుతుంటే అదే పని అవుతుంది అన్నమాట. సో కళ్ళను అందుకే సగంగా ఉంచాలి. ఎందుకంటే అప్పుడు నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. అలాగని కళ్ళను పూర్తిగా తెరుచుకున్నా లాభం లేదు. ఎందుకంటే అప్పుడు ఇంద్రియ విషయాలచే ఆకర్షించబడే ప్రమాదం ఉన్నది. పూర్తిగా తెలుసుకుని ఉంటే ఎదురుగా కనిపించిన దాని మీదకి మనకు ఆకర్షణ వెళ్ళిపోతుంది, మనం ధ్యానంలో కూర్చోలేదు. దేహంలో పైకి వెళ్ళే క్రిందకు వెళ్ళే వాయువులను సమం చేసి శ్వాసను నాసికలోనే బంధించాలి. చూడండి, మనకు ఎన్ని శ్వాసలు ఉంటాయి చెప్పండి? ఎవరికన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, గుర్తుంటే. చాలాసార్లు ప్రస్తావించు. చెప్పని నేనే చెప్తాను, గుర్తులేదు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన వాయువులు ఉంటాయి. 5 వాయువులు ఉంటాయన్నమాట. సో అయితే దేహంలో పైకి వెళ్ళే మరియు కిందికి వెళ్ళే వాయువులను సమం చేసి, అంటే కొన్ని పైకి వెళ్తాయి, కొన్ని కిందికి వెళ్తాయి అన్నమాట. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు అవి కొన్ని పైకి వెళ్తాయి. దీని గురించి మీకు ఎప్పుడైనా కావాలంటే మనము మళ్ళీ కూడా ఒక క్లాస్ తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, వీకెండ్ అట్లా ఎప్పుడన్నా చూద్దాం. ఒక్కొక్క వాయువు ఎలా పనిచేస్తుంది. అపాన వాయువు అంటే మనకి కిందికి పుష్ చేస్తుంది, ఏంటి? మోషన్ అవ్వడానికి. సమాన వాయువు అంటే మన సమతుల్యతని ఏర్పాటు చేయడానికి ఉంటుంది అన్నమాట. అలా ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క క్రియ ఉంటుంది అన్నమాట. సో అటువంటి యోగ సాధన ద్వారా మనిషి ఇంద్రియాలపై నియంత్రణను పొందగలిగి బాహ్యేంద్రియ వస్తువులను దూరంగా ఉంచి ఆ విధంగా బ్రహ్మములో మోక్షానికి తనను సన్నద్ధుని చేసుకుంటాడు. అయితే ఇది ఎంత యాదృచ్ఛికం అంటే, నిన్ననే మా మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, పవన్ బోయల్పల్లి. సో పవన్ అడిగాడు, మెడిటేషన్ ఏంటి ఇది అని. చూడండి, భగవద్గీత ఎటువంటిదంటే, స్వచ్ఛమైన మనసుతో ఏదైతే అడుగుతావో తెల్లారే భగవంతుడు మీ ముందు పెడతాడు అనమాట. మీ ముందు అది తను శ్లోకం పెట్టేశాడు. చూడండి. సో ఎన్నోసార్లు, ఇప్పుడు కాదు, మనం ఎన్నోసార్లు ఎన్నో ఇన్స్టెన్సెస్ లో మనకు నిజంగా జరిగే మన లైఫ్ ఈవెంట్స్ కి సంబంధించినవి టక 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 అవి ఫ్రేమ్ అయినట్టే వస్తున్నాయి. చూడండి. అయితే మనిషి అన్ని రకాల భయము కోపము నుండి బయటపడి ఆ విధంగా దివ్య స్థితిలో పరమాత్ముని సన్నిధి అనుభూతం చేసుకోవడానికి ఈ యోగా పద్ధతి తోడ్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, కృష్ణ భక్తి భావనే యోగ సూత్రాలను పాటించడానికి అత్యంత సులభమైన పద్ధతి. చూడండి ఏం చెప్తున్నాడు, మనిషి అన్ని రకాల భయము కోపము నుండి బయటపడి ఆ విధంగా దివ్య స్థితిలో పరమాత్ముని సన్నిధిని అనుభూతం చేసుకోవడానికి ఈ యోగ పద్ధతి తోడ్పడుతుంది. ఏది? అష్టాంగ యోగ పద్ధతి తోడ్పడుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, కృష్ణ భక్తి భావనే యోగ సూత్రాలను పాటించడానికి అత్యంత సులభమైన పద్ధతి. అంటే కృష్ణ భక్తి భావనలో ఇంకా సులభమైన పద్ధతి అనమాట. మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది తర్వాతి అధ్యాయంలో
విశదంగా వివరించబడుతుంది. 7వ అధ్యాయంలో చెప్తారన్నమాట. అయినా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు సర్వదా భక్తియుత సేవలో నెలకొనడం వలన ఏదో ఇతర కలాపంలో తన ఇంద్రియాలను నిమగ్నమయ్యే ప్రమాదంలోనికి పోడు. ఇంద్రియ నిగ్రహానికి అష్టాంగ యోగము కంటే ఇదే ఉత్తమమైన పద్ధతి. భగవద్గీతలో కృష్ణుడే చెప్తున్నాడు. ఈ యోగ పద్ధతి కూడా కృష్ణుడే చేశాడు. ఏంటి? ధ్యాన యోగ పద్ధతి. ఎలాగ అష్టాంగ యోగము దాని రచయిత కూడా కృష్ణుడే. కృష్ణుడి తర్వాత పతంజలి మహారాజు వచ్చాడు. పతంజలి మహారాజు వచ్చాక అవన్నీ కూడా మళ్ళీ యోగాకి అక్కడ నుండి ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళింది అనమాట. అష్టాంగ యోగం, రాజయోగం, ఇవన్నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎలాగ ఫిజికల్గా, బాహ్యంగా, అంటే మన శరీరంతో ఆసనాలు వేసుకుంటూ, ప్రాణాయామం చేసుకుంటూ. కానీ ఫస్ట్ ఏంటి చెప్పండి? ప్రత్యాహారము. అంటే అన్నిటినీ వదిలేసేయాలి. స్పర్శ, రస, రూప, గంధ ఇంద్రియాలను త్యాగం చేయాలి ఫస్ట్. అది త్యాగం చేస్తే అయిపోయింది, ఆడికే వెళ్ళిపోయినట్టు. నువ్వు ఫస్ట్ అది చేయమంటున్నారు. అదైనాక ఏంటి? ధారణము, ధ్యానము. అప్పుడు ధ్యానం చేయాలట. ఇవన్నీ ఇంద్రియ భోగాలన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టినాక ధ్యానం చేయాలి. కానీ అది ఎంత పాసిబుల్ అయితే చెప్పండి. సో అది చెప్తారనమాట. మనం డీటెయిల్గా వచ్చే అధ్యాయంలో మనము చక్కగా నేర్చుకుందాము. 29వ శ్లోకం మీకు అర్థమైనట్టుంది కదా ఇది. నాతో పాటు చెప్పండి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఓకే. అయితే భోక్తారం అంటే భోక్తను. భోక్త అంటే ఏంటి చెప్పండి? నేను అనుభవిస్తున్నాను, నేను ఎంజాయ్ చేశాను, నేను అక్కడ ఎంజాయ్ చేశాను, ఇక్కడ ఎంజాయ్ చేశాము అని మనము గొప్పగా చెప్తుంటాం కదా. బాహ్య ప్రపంచాల గురించి నేను ఎంజాయ్ చేశాను, నేను ఎంజాయ్ చేశాను అనడమే భోక్తృత్వము. కర్తృత్వము నేను చేశాను అనేది కర్తృత్వం అయితే, నేను ఎంజాయ్ చేసేవాడు తను అనుకుంటాడు. అది అజ్ఞానం కారణంగా అనుకుంటాడు అనమాట మనిషి. చక్కగా అక్కడికి వెళ్ళాము, ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాము, ఇవి తిని ఎంజాయ్ చేశాము, ఈ ఫంక్షన్కి వెళ్ళి ఎంజాయ్ చేశాము. మనం ఎవరమండి ఎంజాయ్ చేయడానికి? మనకు ఈ శరీరం ఇవ్వబడింది, దాంట్లో రెంటుకుంటున్నాం 100 సంవత్సరాలు. అది కూడా అన్ని బాగా క్రమ పద్ధతిగా ఉంటాయి. రెంటుకున్న ఇంటిని ఓకే, ఎందుకు యూజ్ చేయాలి? అది మన మానవ జన్మ యొక్క లబ్ధి ఏంటో, అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఇచ్చారు తప్పించి నేను భోక్తను అని చెప్పుకోవడానికి కాదు. భోక్తానం అంటే భోక్తను. యజ్ఞ అంటే యజ్ఞాలకు, తపసాం అంటే తపోవ్రతాలకు, సర్వలోక అంటే సర్వలోకాలకు, వాటి దేవతలకు, మహేశ్వరం అంటే పరమ ప్రభువు, సుహృదం బకారి సర్వ సకలమైన భూతానాం జీవులకు, జ్ఞాత్వా ఆ విధంగా తెలుసుకొని, మాం అంటే నన్ను అంటే శ్రీకృష్ణుణ్ణి, శాంతి అంటే భౌతిక వేదనల నుండి ఊరట, రుచ్చతి అంటే పొందుతాడు. ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఇది చివరి శ్లోకం 5వ అధ్యాయానికి. ఏం చెప్తున్నాడో చూద్దాం. నన్ను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమభోక్తగాను, సకల లోకాలకు
దేవతలకు పరమ ప్రభువుగాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడవడి శాంతిని పొందుతాడు. ఎవరు శాంతిని పొందుతాడు? ఎవరైతే సమస్త యజ్ఞాలకు సమస్త తపస్సులకు చరమభోక్త కృష్ణుడు, అన్ని లోకాలకు దేవతలకు పరమ ప్రభువు కృష్ణుడు, సకల జీవులకు ఉపకారి శ్రేయోభిలాషి అయినవాడు కృష్ణుడు అని సంపూర్ణ భావనలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో అట్టి వ్యక్తికి భౌతిక క్లేశనల వేదనల నుండి విడువడిపోతాడు. విడువడ్డాక అతనికి లభించేది ఏంటి అంటే శాంతి పొందుతాడు, పరమశాంతి.